ప్రొడక్షన్ సుధాకర్ చెప్పండి సార్. ఇవాళ ఎవరు వస్తున్నారు లైవ్ కి? పనికి మంచి డైరెక్టర్ ఉన్నారు కదండి, ఆడు వస్తున్నాడు. వాడు అదేనండి, ఆడదేరా సినిమా తీశాడు కదా ఆడు. ఆ సినిమా ఎవడు? అర్జునకి జానకి జానకి గారు. ఆడెందుకు రా బాబు, నేను ఏమనుకున్నా క్రియేటివ్ హెడ్ ఇక్కడ. అది కాదు సార్, ఆడు మన సబ్జెక్ట్ లక్ష ఇచ్చాడు పబ్లిసిటీ చేయమని. మరి ఏం చేస్తాం మన కానీ అండి. కానీ వాడిన ఎవరు పడతారు క్లాస్లో అనుకునేటోళ్ళు సార్. అదే సార్, అదే అంటే అలవాటు ఏంటమ్మా 2 కోట్లు పెట్టి సినిమా తీస్తే 20 లక్షలు వచ్చినాయి. ప్రమోషన్ చేసుకున్నాను ఇక్కడ కొడితే 2 లక్షలు ఇక్కడ బయట. మీరు భయపడకండి సార్, ఆ 2 లక్షలు 10 ఇంతలు ఈ సినిమా ఇలా లేస్తాం ఇలా పైకి. అలా కారణంగా అసలే తేలిపోయిన మా సినిమా వెళ్ళిపోతుంది గాలి. సో మాకు అంత అవసరం లేదు, మీడియంగా వెళ్తే చాలు. మీరు చూడండి సార్, ప్రమోషన్ లో మీకు డెఫినెట్గా 2 కోట్లు దాటిస్తాం కాబట్టి బాధపడకండి. ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, కెమెరామెన్ కొద్దిగా జూమ్ చేసుకో. నాకు మీకు ఎంత సార్ ఉన్నారా ఇక్కడ? జూమ్ చేసుకో కెమెరా. 1 2 3 స్టార్ట్. హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తుంది పక్షి టీవీ. నేను మీ సూర్యప్రకాష్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైరెక్టర్, యాక్టర్, లైట్ మ్యాన్, అన్ని రోల్స్ 24 films లో అన్ని రోల్స్. చెప్పాలంటే రోజు మొత్తం అయితే సో బెటర్ టు అంటే మన అభిమానుల గురించి మీ గురించి తెలియాలి. తెలుసు, అభిమానులు అందరికీ తెలుసు. మనం బంపర్ హిట్లు ఇస్తున్నప్పుడు మన గురించి సో ఇంట్రడక్షన్ అవసరం లేని మన ప్రముఖ డైరెక్టర్ జనక జానకి గారు మనతో పాటు ఉన్నారు. సో జానకి గారు ముందుగా వెల్కమ్ టు అవర్ స్టూడియో. కంగ్రాచులేషన్, సూపర్ డూపర్ హిట్ కొట్టారు. సో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు కొడుతుంది మన ఆడదీరా. సో వింటుంటే పడే కష్టం మొత్తం మర్చిపోతుంటాం. సో ముందుగా మా కాలర్స్ తీసుకునే ముందు ఒక క్వశ్చన్ అండి. సో మీ జనరల్గా మీ అభిమానులు కానీ ఎవరైనా కానీ మీ స్టోరీలో బాగా డెప్త్ ఉంటుంది అంటండి. సో మీరు ఫస్ట్ హీరో అనుకున్నాక స్టోరీ రాస్తారా, లేదా స్టోరీ రాసాక హీరోయిన్ డిసైడ్ చేస్తారా? స్టోరీలో డెప్త్ ఉంటుంది అన్నమాట వాస్తవం, కానీ నేను హీరోని స్టోరీ నమ్ముకొని హీరోయిన్ ముందు ఊహించుకుంటాను. సో దాన్ని బట్టి స్టోరీ బిల్డప్ చేసి మూవీ తీస్తాం. అంటే ఫస్ట్ హీరోయిన్ ని ఐ లవ్ హీరోయిన్. అంటే మీకు హీరోయిన్ నచ్చితేనే సినిమా చేస్తారు. కనబడుతుంది మీ సినిమాలో ఆ హీరోయిన్ రూపదం కనబడుతుంది. సో కాల్ తీసుకుందాం మరి. హలో హలో అండి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ నేను బెజవాడ నుంచి భుజ్బాబు మాట్లాడుతున్నాను సార్. బెజవాడ నుంచి మత్తగారు అండి. అవును సార్. ఎలా ఉన్నారు భుజ్బాబు గారు? సార్ సూపర్ సార్, మార్కెట్ సార్ మంచి వ్యాపారం బుజ్జిబాబు గారు మన జానకి గారు తొందరపడుతున్నారు. కొద్దిగా జానకి గారితో మాట్లాడండి. మన డైరెక్టర్ ఆడగారు తీశారు సార్. జానకి గారు జడ్జిరెడ్డి గారు ఎలా ఉన్నారు సార్? సార్ అసలు మీ ఆడగారు సినిమా చూసాను సార్, అదిరిపోయింది సార్. అసలు ఆడగారు ఆడవాళ్ళైతే క్యూ కడుతున్నారు సార్. అదేనండి, అందరూ అదే అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. సార్ నేను ఇప్పటికి 7 సార్లు చూసాను సార్. మా ఇంట్లో అయితే 8 చేస్తున్నారు సార్. అసలు మామూలు పని కాదు సార్. తీసుకెళ్ళండి సార్, మీరు ఒక్కళ్ళే చూస్తే అంటే సార్ సెంటిమెంట్ సార్, సెంటిమెంట్ ఎక్కువ ఏడుస్తున్నారు సార్. అది సార్ అసలు ఆడతీరంటే అదిరిపోయింది సార్. మామూలు పని కాదు సార్. బుజ్జిబాబు గారు మీరు అంటుంటారు, నాకు గుర్తొచ్చింది సినిమాలో మీరు జానకి గారు మన మొగధీరాలో రాజమౌళి గారు 100 మంది పంపిస్తే మీరు ఆడదిలో 101 మంది పంపించారు. ఆ ట్విస్ట్ ఏంటి సార్? అది ఎలా వచ్చింది ఐడియా? జనరల్గా నేను పెరిగిన సమాజంలో అబ్బాయిలు ఎక్కువ అమ్మాయిలు తక్కువ అని
బాగా ఇలా తొక్కేసేవాళ్ళు అమ్మాయిలు. సో ఆడు 100 అయితే అమ్మాయి ఎక్కువ అండి, ఒకటి ఎక్కువ. సార్ కేక సార్ అది మాత్రం అది అసలు నలుగురు నలుగురు సార్ కేక సార్ అసలు అది ఇంకోటి బుజ్జిబాబు గారు మీకు ఇష్టమైన డైలాగ్ ఏంది సినిమా సార్? అసలు ఆ కాయ డైలాగ్ ఉంది సార్. కాయ అవును జానకి గారు కాయ డైలాగ్ మీరు చెప్పాల్సిందే. మీరు చెప్పాల్సిందే సార్ మీరు చెప్పాలి సార్ డైరెక్ట్ గా. అభిమానులందరూ కోసం సార్ సార్ ప్లీజ్ సార్. యాక్చువల్గా మూవీలో హీరో కూడా దానికి 100% సాటిస్ఫై చేయలేదని నా ఫీలింగ్. అవును సార్ మా ఫీలింగ్ కూడా అదే సార్. సార్ మీరు చెప్పండి సార్, ఒకసారి చెప్పండి సార్ మా కోసం సార్ ప్లీజ్ సార్. చెప్తాను సార్. ఎవడ గిల్లితే జబ్బలు బొబ్బలు ఎక్కిపోతాయో ఆడే కాయగాడు. కేక సార్ అసలు చెప్పలే సార్ అసలు మామూలు కూడా సార్ పండు ప్లేస్ లో కాయ పెట్టాలని మీకు ఎందుకు వచ్చింది సార్? యాక్చువల్గా ముందు పండు అనుకున్నాను అన్నమాట. కాకపోతే పండు అయితే ఒక 2-3 రోజులే ఉంటుంది ఫ్రిడ్జ్లో. సో కాయ అయితే కంటిన్యూ. కరెక్ట్ సార్ మీరు అసలు కరెక్ట్ సార్. కాయ అయితే సార్ విత్తనం వస్తే ఇంకా బాగుంటుంది సార్ అసలు. మీరు సూపర్ సార్ అంతే అసలు. థ్యాంక్స్ అండి బుజ్జిబాబు గారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్స్ ని గర్ల్ ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకుని మళ్ళీ చూస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి అభిమానుల్ని ఇలాగా కూడా కలుసుకుంటూ ఉంటే కొంచెం బాగుంటది కదా. మీ పట్ట మర్చిపోవడానికి. ఇంకోటి ఇంకో కాల్ తీసుకున్నట్టు జనరల్ గా మీరు ఎంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు, ఇండస్ట్రీని ఎంతో కలెక్షన్స్ వచ్చే విధంగా ఎంతో మంది హీరోయిన్లకు బ్రేక్ ఇచ్చారు మీరు. సో మీ డ్రీమ్ ఏంటి మొత్తం? అల్టిమేట్ మీ డ్రీమ్ ఆస్కార్. ఆస్కార్ మీరు ఇట్లా ఆస్కార్ సాధించి మన తెలుగు జాతి ఖ్యాతిని పెంచాలని కోరుకుంటూ ఆనందపడుతున్నాం సార్. సో నెక్స్ట్ కాల్ తీసుకుందామా? సో హలో. నెక్స్ట్ కాల్ తీసుకునే ముందు లాస్ట్ టైం యాక్చువల్గా మీ న్యూస్ ఛానల్లో ఒకటి చూసానండి, ఒక రూమర్ క్రియేట్ చేశారు మీరు. నేను మీకు ఛాన్స్ ఇచ్చే ముందు కూడా దాని గురించి థింక్ చేసి వచ్చాను. అదే సార్, అదే మేము అదే అడుగుదాం అనుకుంటున్నాము. మా రూమర్ ఏంటంటే యాక్చువల్గా మీరు అడగచ్చో లేదా మేము అడగలేదు. సో మొత్తం మీద ఒక మన షూటింగ్ లో హీరోయిన్ బాటిల్తో మేము కొట్టేసిందని, అంటే అది బాటిల్ తో కొట్టిందని రాశారు కానీ దానికి మీరు జస్టిఫై చెప్పాలి. సగం సగం మాట్లాడితే మీరు క్లారిఫై చేస్తే ఇప్పుడు అది క్లారిఫై చేయడానికి నేను మీకు ఏం జరిగిందంటే విలన్ క్యారెక్టర్ చేస్తున్న అబ్బాయి సరిగ్గా చేయట్లేదు. సరే అది ఏంటంటే ఒక మర్డర్, హీరోయిన్ మర్డర్ చేయాలి, అటెంప్ట్ టు మర్డర్. రేప్ సీన్ కాదండి, అదే పూర్తిగా అనమాట. సో తను సరిగ్గా చేయట్లేదని చెప్పి, సో నేను చేసి చూపిద్దామని చెప్పి నేను చేస్తే, నేను చేసిన దానికి అమ్మాయి ప్రొయాక్టివ్ గా ఇన్వాల్వ్ అయిపోయి సో యాక్ట్ చేసింది. ఆ పర్టికులర్ సీన్ లో అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ ఉందండి, అయ్యప్ప స్వామి సాక్షిగా ఆస్కార్ అవార్డు అమ్మాయికి రావాలి సార్, అమ్మాయికి రావాలి. ఎస్, సూపర్ పర్ఫార్మెన్స్. ఓకే సార్, థాంక్స్. అసలు ముందు జస్టిఫికేషన్ మీరు తెలుసుకొని మా అభిమానులందరికీ చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడు హ్యాపీగా ఉంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ప్రవీణ్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రవీణ్ గారు చెప్పండి. బాగున్నారా? పక్కన జానకి గారు. నమస్కారం సార్ ప్రవీణ్ గారు. ఒక్కసారి ఇవ్వండి, ఒక్కసారి. ప్రవీణ్ గారు నమస్కారం అండి. మీ పేరేంటండి ఫుల్ నేమ్? అది జడ్జినగర్ జానకి అండి, అంటే స్క్రీన్ నేమ్ కాదు, నేను అడిగింది ఫుల్ నేమ్. జడ్జినగర్ జానకి రామ్ అండి. జానకి రామ్. మీ స్క్రీన్ నేమ్ జడ్జినగర్ జానకి. నీకు ఫస్ట్ నేమ్ పెట్టడమే వేస్ట్, ఇంకా నువ్వు స్క్రీన్ నేమ్ పెట్టుకుంటావా? నువ్వేం ఎస్ఎస్ రాసుకోవాలి అనుకున్నావా? అయినా పేరేంట్రా జానకి, జడ్జినగర్ జానకి. ఎక్కడి నుంచి మాట్లాడి నీకు ఎందుకు చెప్పేస్తారా? నేను చెప్పేస్తాను. ఓ చూసారా, అది ఆ సినిమా పేరేంటన్నా? ఆడదే, అది ఆడదండి. ప్రవీణ్ గారు మీరు ఏం చేస్తున్నారండి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అర్థమైందండి నాకు. అంటే ఆ స్ట్రెస్ లో మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడిన బట్టి ఒకళ్ళిద్దరు. అది చెప్పండి ప్రవీణ్ గారు. ఈ సినిమాలో స్టార్టింగ్ హీరో ఏమో ఆవారాగాడు, సైకిల్ తొక్కుతూ ఒక సాంగ్ పాడితే ఆడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడు. అయ్యో, హీరోని బెకప్ ఇస్తూ పిఎం చేయడం అంటే అది మాట్లాడదు కదా. సెకండ్ హాఫ్ లో పిఎం చేసేస్తావా? అదే కదండి చెప్తున్నాను. దీనికి మరొక పాట అంటే నెక్స్ట్ ఏమైనా సీక్వెల్ తీస్తే యాక్టింగ్ క్లైంట్ చేసేస్తారా అండి? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్
తీసుకోవాలి క్రిటిక్స్ కానీ బాధపడి నెక్స్ట్ మనం మంచి కాల్స్ అదే అంటే సో మన నెక్స్ట్ కాల్కి వెళ్దాం. ఆ, హలో జానకి చెప్పమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? జానకి ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు నిక్కీ. నిక్కీ గారు మీ ఫుల్ నేమ్ ఏంటండి? నీల్ నితేష్ రావ్. నీళ్ళైతే రావా? అవునండి, అందరూ ముఖంగా నిక్కీ అని పిలుస్తారు. కాదు ఇదేంటి అదో టైప్ లో మాట్లాడుతున్నారు? అది కాదండి, వాడు జానకి నాతో మాట్లాడు. చెప్పమ్మా దానికి చెప్పమ్మా. మీ మంచి అమ్మ కాదు, నువ్వు కూడా ఏంటి జానకి? ఇదేంట్రా? సినిమా చూసారా? నిక్కీ అబ్బా, గారు ఎన్నిసార్లు చూసానో తెలుసా జానకి గారి గురించి. అసలు ఇలా మాట్లాడుతూ అనుకోలేదు. జానకి గారు ఈరోజు జబ్బర్ డైలాగ్ చెప్తే నాకు ఎక్కడో టచ్ అయింది తెలుసా? ఒకసారి చెప్పమంటారా మళ్ళీ? ఒక్కసారి అండి, ఒక్కసారి డైలాగ్. ఇలాంటి అభిమానులను కూడా మనం ఆదరించాలి. అది చూడమ్మా నువ్వు అలా కనెక్ట్ అవ్వకూడదు అట్లా డైలాగ్. అమ్మ కాదు, అయ్యా. వాళ్ళు అయ్యానండి. చూడయ్యా చూడయ్యా డైలాగ్ డైలాగ్ చెప్పండి ఎందుకు? అదే ట్రై చేస్తున్నాను. అదే కాయ చెప్పండి. నిక్కీ గారు మీకు వచ్చా? అన్నీ అడుగుతారు, అన్ని ఎవరో గిల్లితే జబ్బలు ఏం చెప్పారండి? అబ్బాబాబా చెప్పనీరా చెప్పనీ అమ్మా. ఎవడో గిల్లితే నిక్కీ గారు బాగా నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చిందండి. ఏంటి ఈ సినిమాలో ఒక పాట కూడా రాసేటట్టున్నారు, ఒకసారి పాడతారు. పాట పాడండి. ఒకసారి పాడండి. సరే, నిక్కీ. మ్యూజిక్ డైరెక్టర్ తో కూర్చున్నప్పుడు మీరు బాగా పాడతారని అడిగితే ఇంకా పాడేసాను. అమ్మ జానకి, నేను వెయిట్ చేయలేకపోతున్నా. ఐ వాంట్ టు హియర్ యువర్ వాయిస్. జానకి గారు నిక్కీ గారు పేరు బాగా కలిసాయండి మీకు. బాగా కలిసాయి. అవునండి, జానకి గారు సింగిలా లేకపోతే మ్యారీడా? నేనే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఏ నాకు కూడా కాలేదు.